ఇంటర్నల్ అనమాట, మనకి పైనుంచి కాకుండా ఇంటర్నల్ స్కాన్ చేస్తారు. మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి దానికి దీనికి కంపారిజన్ అనేది ఎంత చేయొద్దు అనుకున్నా కూడా అవుతుంది. అండ్ బై ద వే ఈ స్కాన్ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది టీఫా స్కాన్. ఫస్ట్ వీ షుడ్ ఈట్ రైట్, రెస్ట్ రైట్, అవన్నీ కాకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఫిజికలీ యాక్టివ్ ఉండాలి అండ్ బేబీతో కనెక్టింగ్. నేను అర్హాన్ ఇద్దరం కలిసి వి ట్రై అవర్ బెస్ట్, మాక్సిమం ఎంత కుదిరితే అంత మాట్లాడుతూ ఉంటాము. వన్ మోర్ థింగ్, యాజ్ అ సెకండ్ టైం మదర్, ఒకవేళ ఇఫ్ దేర్ సంథింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ యువర్ ఫస్ట్ చైల్డ్ ఏంటంటే, హాయ్ గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీరా షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఓకే, ఎక్కడున్నాను అంటే నేను యాక్చువల్లీ రైట్ నౌ వాష్రూమ్లో ఉన్నాను అనమాట. వివ్ కమ్ టు హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్ పార్క్ హ్యాత్కి. ఇప్పుడే అర్హాని స్కూల్లో దింపేశాము. ఇవాళ మీరు వీడియో టైటిల్ థంబ్నెయిల్ చూసినట్టు ఇవాళ నా సర్విక్స్ స్కాన్ ఉంది. Thank you so much ఇంత లవ్ ఇస్తున్నందుకు. I'm trying my best to vlog every scan and here's the bump, mashallah. క్విక్గా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేద్దాము. అన్నమాట ఆల్రెడీ వెయిటింగ్ అవుట్ సైడ్. హెయిర్ కొంచెం వెట్గా ఉంటే సరే డ్రై అవుతుంది కదని అలా వదిలేసాను అనమాట. సో యా, లెట్స్ గో హ్యావ్ అవర్ బ్రేక్ఫాస్ట్. బిస్మిల్లా. టడా, అన్వర్జాన్ అండ్ ఇది నాది సాంబార్, వడ అండ్ అఫ్ కోర్స్ చట్నీ. యాక్చువల్లీ నాకు ఇలా బుఫే హయాత్లో, పార్క్ హయాత్లో ఇలా బుఫే తినడం చాలా ఇష్టం. అండ్ దాట్ టు విత్ యువర్ ఫేవరెట్ పర్సన్. పొద్దునే మెయిన్లీ ఈ స్కాన్స్ ఉండడం వల్ల నేను అన్వర్జాన్ అర్హాని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత ఇలా వెళ్ళడంతో మాకు ఈ పర్సనల్ క్వాలిటీ టైం అనేది దొరుకుతుంది. ఇట్స్ నాట్ దట్ అర్హాన్ ఉంటే మాకు దొరకదని కాదు, అర్హాన్ ఉన్నప్పుడు మేము అర్హాన్ని, ఇట్స్ ఆ పర్సనల్ చాయిస్, అర్హాన్ని కూడా తీసుకెళ్ళాలని చెప్పి. బట్ తను స్కూల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తన్ని స్కూల్లో దింపిన తర్వాత ఒకవేళ మేము బయటికి వెళ్ళినా కాఫీ షాప్స్కి వెళ్ళేవాళ్ళం. అంటే ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసి కాఫీ షాప్కి వెళ్ళి కాఫీ తాగేవాళ్ళం. బట్ దెన్ స్కాన్స్ ఉండడం వల్ల అర్హాన్తో పాటు ఎర్లీగా బయలుదేరి బ్రేక్ఫాస్ట్ తినకుండా ఇలా ఇద్దరం కలిసి బ్రేక్ఫాస్ట్ తినడం, ఇట్స్ సంథింగ్ దట్ ఐ రియలీ లవ్ డూయింగ్. అండ్ ప్రాబబ్లీ అందరూ ఈ టైంని ఎంజాయ్ చేస్తారు. ఆల్ ఐ వుడ్ సే ఇస్ కుదిరినంత వరకు మీ పార్ట్నర్స్ కోసం టైం తీయండి అండ్ మీ పార్ట్నర్స్తో టైం స్పెండ్ చేయండి. ఎస్పెషలీ నా లాంటి వాళ్ళు హూ ఆర్ స్టక్ టు దేర్ బేబీస్. అయితే నేను ఎలాగైతే అర్హాన్తో 24/7 అలా అతుక్కొని ఉంటానో, ఇలా ఫ్రీ టైం దొరికినప్పుడు మన పార్ట్నర్స్తో మనం టైం స్పెండ్ చేస్తే వాళ్ళకు బాగా ఫీల్ అవుతుంది అండ్ మనకు కూడా చాలా బాగా ఫీల్ అవుతుంది. అలానే మా అన్వర్జాన్ లాగా బిజీగా ఉన్న వాళ్ళు, ఇఫ్ యూ కెన్ స్పేర్ సమ్ టైం మీ వైఫ్ కోసం, మీ వైఫ్తో బయటికి వెళ్ళండి, వాళ్ళతో కాస్త టైం స్పెండ్ చేయండి. అండ్ ఆనెస్ట్లీ మేము ఎప్పుడైతే డేట్ చేస్తుంది ఆ టైంలో ఎప్పుడు అనుకునే వాళ్ళం విల్ హ్యావ్ సో మచ్ టు టాక్. బట్ మెచ్యూర్ అవుతున్న కొద్దీ మేము ఎక్కువ వర్క్ గురించి మాట్లాడతాము. వర్క్ని ఎలా గ్రో చేయాలి, యూనో వాట్ టు డూ నెక్స్ట్, హౌ టు ప్లాన్ థింగ్స్, తన వర్క్ ఎలా జరుగుతుంది, నా వర్క్ ఎలా జరుగుతుంది, ఇవే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాము. మేము డేట్ చేస్తున్న టైంలో అందరూ అలా అంటుంటే పెద్దగా అవుతున్న కొద్దీ అంతే అవే ఉంటాయి మాటలు. అంటే అలా కాదు, మాకు అలా ఉండదు అని అనుకునే వాళ్ళం. కానీ వి డిస్కస్ మోర్ అబౌట్ వర్క్. ఇక్కడ హాస్పిటల్లో కూర్చొని కూడా అంటే నా లైఫ్లో ఏం జరుగుతుంది, తన లైఫ్లో ఏం జరుగుతుంది తక్కువ మాట్లాడుకుంటూ మా వర్క్స్ ఎలా ఉన్నాయి, ఆర్ యూనో ఫ్రీ టైం దొరికినప్పుడు మా వర్క్లో మేము ఏం చేస్తామో, ఎలా చేస్తామో, యూనో హౌ వీ కెన్ ప్రోగ్రెస్, హౌ వీ కెన్ ఫోకస్, ఇవే ఎక్కువ మాట్లాడుతూ ఉంటాం అనమాట. ప్రాబ్లీ దిస్ ఇస్ వాట్ ఈజ్ కాల్డ్ అడల్టింగ్ ఆర్ ఏజింగ్ అండ్ ఆల్ ఆఫ్ దోస్. ఇంకా మేమైతే మా స్కాన్ కోసం వెయిట్ చేస్తుండే, ఎర్లీగా వెళ్ళిన ఆ స్కాన్ టర్న్ కోసం వెయిట్ చేస్తుంది అనమాట. సర్విక్స్ స్కాన్ చాలా క్విక్గా అయిపోతుంది, జస్ట్ సర్విక్స్ లెంత్ చెక్ చేస్తారు. ఇంకా స్కాన్ అయిపోయాక ఇంటికి వెళ్ళి కలుస్తాను. ఓకే గైస్, మొత్తానికి ఇంటికి వచ్చేసి సాయంత్రం ఐఎమ్ షూటింగ్ దిస్ వీడియో. సో మీరు చూసినట్టు వీ స్టార్టెడ్ అవర్ డే. అర్హాని స్కూల్లో దింపిన తర్వాత మేము మంచిగా వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ అది అయిన తర్వాత హాస్పిటల్లో వెయిటింగ్ ఉండే. బేసిక్గా సర్విక్స్ స్కాన్ కొంచెం క్విక్గా అయిపోతుంది అండ్ ఆల్సో వీ వోంట్ గెట్ టు సీ ద బేబీ ప్రాపర్లీ. సో ఇలాగో బేబీని చూసి అంటే జస్ట్ మనకి బయట సర్విక్స్ లెంత్ మాత్రమే స్కాన్ చేస్తారు, విచ్ ఇస్ ఇంటర్నల్ అనమాట, మనకి పైనుంచి కాకుండా ఇంటర్నల్ స్కాన్ చేస్తారు. సో ఇలాగో ఆ స్కాన్ అంతా వీ కెన్ నాట్, స్కాన్ రూమ్లో ఫస్ట్ ప్లేస్ రికార్డింగ్ నాట్ అలౌడ్. ఈవెన్ ఇఫ్ యూర్ రికార్డింగ్ మన వాళ్ళని కానీ మమ్మల్ని కానీ రికార్డ్ చేసుకోవచ్చు. స్క్రీన్ ఆర్ ఆ మషినరీస్ ఏం రికార్డ్ చేయకూడదు. ఐ డోంట్ నో వేరే హాస్పిటల్స్, బట్ ఇక్కడ Cloud9 బర్త్ ప్లేస్లో అయితే అసలు అలౌడ్ లేదు. సో నేను అలౌడ్ లేదు కదా అని చెప్పి అక్కడ నేను రికార్డ్ చేయలేదు. అండ్ ఒక వ్లాగ్లా షూట్ చేద్దాం అనుకుంటాను, బట్ ఆ హ్యాంగ్ ఏదైతే ఉందో అది వెళ్ళిపోయింది. సో ఐ మోర్ కంఫర్టబుల్ ఇలా సిట్ డౌన్ చేసి మీ అందరితో మాట్లాడడం, ఇట్లా లైక్ 1-on-1 ఇంటరాక్షన్ లా ఉంటుంది కాబట్టి ఐ థాట్ సరే ఇంకా చక్కగా ఇంటికి వెళ్ళి మీ అందరికీ నా రిపోర్ట్స్ అవి చదివి చూపిద్దామని చెప్పి. అండ్ గైస్ లిటరలీ ఎంత అనుకున్నా కూడా ఎవ్రీ ప్రెగ్నెన్సీ ఈజ్ డిఫరెంట్. లెట్ ఇట్ బి నా ప్రెగ్నెన్సీ కానివ్వండి, మీ ప్రెగ్నెన్సీ కానీ, ఎవ్రీ జర్నీ ఈజ్ డిఫరెంట్.
నా ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ కానివ్వండి ఆర్ ఈ ప్రెగ్నెన్సీ కానివ్వండి, ప్రతిదీ డిఫరెంటే, ప్రతి ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ ఉంటుంది. బట్ మనం నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కాబట్టి మనకి దానికి దీనికి కంపారిజన్ అనేది ఎంత చేయొద్దు అనుకున్నా కూడా అవుతుంది. అండ్ ఐమ్ షూర్ మీరందరూ కూడా ఈ వీడియో దానికోసమే క్లిక్ చేసి ఉంటారు. సరే తన రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి చూద్దాము, మన రిపోర్ట్స్తో క్రాస్ చెక్ చేసుకుందామని చెప్పి. నా దగ్గర వేరే వాళ్ళ రిపోర్ట్స్ లేవు, కానీ నావే ప్రీవియస్ అంటే అర్హాన్ టైం రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి స్కాన్ అయి వచ్చిన వెంటనే నేను నా ఈ స్కాన్ రిపోర్ట్స్ ప్లస్ అర్హాన్ రిపోర్ట్స్ అలా పెట్టుకుని పక్కన పెట్టుకొని క్రాస్ చెక్ చేస్తూ ఉంటాను. అండ్ ఇవాళ కూడా వచ్చిన వెంటనే ఇది మా అర్హాన్ స్కాన్ అనమాట. సో అర్హాన్ స్కాన్ తీసుకున్నాను అండ్ దిస్ ఈజ్ లైక్ ద లేటెస్ట్ ఇవాల్టీ స్కాన్ రిపోర్ట్. సో నేను లిటరల్గా మొత్తం చూసుకున్నాను అండ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది, ఎక్సెప్ట్ ఫర్ ద హార్ట్ రేట్. అర్హాన్కి వచ్చేసి 160 ఉండే అండ్ ఈ బేబీకి 164. అపార్ట్ ఫ్రమ్ దట్ అల్హమ్దుల్లా ఎవ్రీథింగ్ ఈజ్ సిమిలర్, విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. సో అర్హాన్ది మనం పక్కన పెట్టేసి నాది మాత్రం మీకు చదివి చూపిస్తాను. సో దట్ ఒకవేళ మీరు ఇఫ్ యూ వాంట్ క్రాస్ చెక్ ఆర్ మీరు ఒకసారి చూసుకోవాలన్నా, అండ్ ఆల్సో ఇక్కడ మీకు ఫోటో పెట్టిస్తాను. సో మీరు పాజ్ చేసుకొని మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఏంటి ఎలా ఉంది అని చెప్పి. సో డాక్టర్ని కూడా కలిసాను. డాక్టర్ నా స్కాన్ అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్పారు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అండ్ యాక్చువల్లీ నేను రివీల్ చేస్తుంది మీ అందరికీ, మీరు ఏదైతే రివీల్ వీడియో చూసారో లైక్ కపుల్ ఆఫ్ డేస్ అగో, అదంతా కూడా నేను ఈ స్కాన్ అయిన తర్వాతే రివీల్ చేశాను. వీ డిసైడెడ్ ఈ సర్విక్స్ లెంత్ చూసిన తర్వాత వీ విల్ రివీల్ అని చెప్పి. లాస్ట్ టైం అర్హాన్ టైంలో ఎన్టీ స్కాన్ అయిన వెంటనే డాక్టర్ చెప్పారు యూ క్యాన్ సీ వాట్ ఎవర్ ఫీజిబుల్ టైం మీరు రివీల్ చేసుకోవచ్చు. బట్ ఈసారి డాక్టర్ బికాస్ ఆఫ్ ద ప్రీవియస్ పాస్ట్ హిస్టరీ అండ్ ఆల్ తను ఏం చెప్పారంటే యూ కెన్ ఇఫ్ యూ వాంట్ ఇప్పుడు కూడా చెప్పుకోవచ్చు, బట్ నన్ను అడిగితే నేను సర్విక్స్ లెంత్ స్కాన్ మనం చేసుకుందాము ఆ తర్వాత రివీల్ చేద్దాము అన్నారు. సో ఐ కైండ్ ఆఫ్ గో బై ద డాక్టర్. సో ఈ స్కాన్ అయిన తర్వాతే నేను కొంచెం టైం తీసుకొని రివీల్ చేసేసాను అనమాట బిఫోర్ మై నెక్స్ట్ స్కాన్. అండ్ బై ద వే ఈ స్కాన్ తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది టీఫా స్కాన్. ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాల్టి స్కాన్ రిపోర్ట్ ఎలా ఉందో అదంతా మీకు చదివి చూపిస్తాను. అండ్ హియర్ యూ సీ నా స్కాన్ ఇమేజ్ ఇక్కడ పెట్టేస్తాను. సో బేసిక్గా ఇంకోసారి చెప్తున్నాను ఫర్ దోస్ హు డోంట్ నో, నా ఎస్టిమేటెడ్ డ్యూ డేట్ ఇస్ 4th of July. అండ్ ఇవాళ సర్విక్స్ లెంత్ స్క్రీనింగ్ కోసం వెళ్ళామన్నమాట. రియల్ టైమ్ బీ మోడ్ అల్ట్రాసోనోగ్రఫీ ఆఫ్ గ్రావిడ్ యూట్రస్ డన్ అండ్ రూట్ అంటే అదే చెప్పాను కదా పైనుంచి చేస్తున్నామా ఇంటర్నల్ చేస్తున్నామా అని చెప్పి. సో ఇట్ ఈస్ ట్రాన్స్వజైనల్ అంటే లోపల నుంచి చేసినట్టు, అంటే ఇంటర్నల్ స్కానింగ్ అన్నట్టు. ఆ తర్వాత సింగిల్ ఇంట్రాయూరైన్ జెస్టేషన్ అండ్ మెటీరియల్ అంటే మనం సర్విక్స్ లెంత్ ఏదైతే ఉంటుందో సర్విక్స్ మెజర్డ్ 3 centimeters ఇన్ లెంత్. మా అర్హాన్ టైంలో కూడా అల్హమ్దుల్లా సేమ్ ఉండే 3 centimeters పర్ లెంత్. అండ్ నో ఫనలింగ్, నో డైనమిక్ యాక్టివిటీ అండ్ ఫీటస్ సర్వే. సో ఫీటస్ ఎలా ఉంది అని చెప్పి ప్లాసెంటా పోస్టీరియర్ అబౌట్ 4.5 centimeters అవే ఫ్రమ్ ఇంటర్నల్ ఓఎస్. సో బేసిక్గా నాకు అర్హాన్ టైంలో కూడా ఎన్టీ స్కాన్ చేసినప్పుడు కొంచెం లో లయింగ్ ఉంది ప్లాసెంటా, యూ హ్యావ్ టు కైండ్ ఆఫ్ బీ లిటిల్ స్లో, కొంచెం రెస్ట్ తీసుకో, కింద ఎక్కువ కూర్చోకు అలా అంతా చెప్పారనమాట. సో దట్ ద ప్లాసెంటా గోస్ అప్. ఇంకా ఈ సర్విక్స్ స్కాన్ అయిన తర్వాత నాకు ఫిజికల్లీ యాక్టివ్ ఉండొచ్చు, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బికాస్ ప్లాసెంటా కూడా కొంచెం పైకి వెళ్ళింది అన్నారు. అండ్ ఐ వాస్ ఫీలింగ్ సో బ్లెస్డ్. బట్ ఈసారి బికాస్ డాక్టర్ నోస్ ఐ హ్యావ్ అ బేబీ అండ్ తన వెనకాల నేను పరిగెత్తూ ఉంటాను. తను ఓన్లీ నాకు చెప్పింది ఏంటంటే ఫస్ట్ కామ్గా ఉండు, బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయి, కీప్ కనెక్టింగ్ టు యువర్ బేబీ ఇన్ ద వోమ్. ఎందుకంటే అర్హాన్ టైంలో నువ్వు అదే చేసావు, ఎక్కువ బేబీతో మాట్లాడుతుండే, అదంతా చేయి, జస్ట్ బీ నార్మల్, ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. అర్హాన్ టైంలో ఎలా ఉండినో అలా ఉండు, ప్రీవియస్ జరిగింది ఏదైతే ఉందో ఆ హిస్టరీని కంపేర్ చేసుకుంటూ స్ట్రెస్ తీసుకోకు అని. సో దట్స్ వాట్ ఐవ్ బీన్ డూయింగ్ అల్హమ్దుల్లా. అండ్ లికర్ వచ్చేసి నార్మల్, సింగిల్ డీపెస్ట్ పాకెట్ విచ్ ఇస్ 5.3, ఫీటల్ యాక్టివిటీ ప్రెజెంట్ అండ్ కార్డియాక్ యాక్టివిటీ వచ్చేసి ఫీటల్ హార్ట్ రేట్ 164 BPM. ఆ తర్వాత ఈ అల్ట్రాసౌండ్ ఏదైతే చేశారో దాని గురించి మొత్తం ఇది పెట్టారనమాట. తర్వాత మెయిన్ ఇంప్రెషన్ అంటే బేసిక్గా మన బేబీ ఇంప్రెషన్ ఎలా ఉంది అని చెప్పి. అండ్ ఇవాళ టెక్నికలీ నాకు 15 weeks 6 days అనమాట. అండ్ అల్హమ్దుల్లా ద బేబీస్ corresponding to the same gestational age which is 15 weeks 6 days. ఆ తర్వాత gestational age assigned as per LMP and placenta, posterior about 4.5 centimeters away from internal OS and liquor normal. And next వచ్చేసి నాకు టీఫా స్కాన్ ఇందాక చెప్పినట్టు which is around 20 weeks ఉన్నప్పుడు, అంటే 18th or 19th Feb అలా నాకు డాక్టర్ ఎప్పుడు రమ్మన్నారంటే 18th February రమ్మన్నారు, ఎనీ టైమ్ అరౌండ్ 18th Feb. So inshallah just hoping that everything goes normal.
టీఫా స్కాన్లోనే అగైన్ టీఫా స్కాన్ ఈజ్ అనదర్ మేజర్ స్కాన్ అనమాట. ఎన్టీ స్కాన్ ఒక హర్డిల్, మనం ఎన్టీ స్కాన్ అయిపోయింది అని రిలాక్స్ అయితే నెక్స్ట్ టీఫా స్కాన్ ఈజ్ అనదర్ మేజర్ స్కాన్. అండ్లో మనం బేబీని ఇంకా దగ్గరగా చూడొచ్చు. ఏదైతే ఈ 1 month టైం ఉందో మనకి టీఫా స్కాన్ చేయించడానికి, ద ఓన్లీ థింగ్ డాక్టర్ టోల్ మీ వాజ్ కీప్ కనెక్టింగ్, ఎక్కువ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తుండు. అండ్ ప్రతిసారి నువ్వు బ్రీత్ చేస్తున్నప్పుడు ఇమాజిన్ నీ బేబీ ఆర్గన్స్ అన్ని ఫామ్ అవుతున్నాయి. అంటే ఇప్పటికీ హార్ట్, బ్రెయిన్ ఉంది, బట్ దెన్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఆర్గన్స్. అవన్నీ డెవలప్ అవ్వాలి, అవన్నీ ఫామ్ అవ్వాలి అంటే ఫస్ట్ వీ షుడ్ ఈట్ రైట్, రెస్ట్ రైట్. అవన్నీ కాకుండా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఫిజికలీ యాక్టివ్ ఉండాలి. అండ్ బేబీతో కనెక్టింగ్, యాజ్ అ మదర్ మనం బేబీతో ఎంత కనెక్ట్ అవుతూ ఉంటామో మనకి అల్హమ్దుల్లా అంత బాగా జరుగుతూ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఇస్ మనం మాట్లాడుతూ ఉండాలి, బాండ్ చేస్తూ ఉండాలి. నేను అర్హాన్ ఇద్దరం కలిసి వి ట్రై ఆర్ బెస్ట్, మ్యాక్సిమం ఎంత కుదిరితే అంత మాట్లాడుతూ ఉంటాము. మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, ఫ్రమ్ ద ఇనిషియల్ టైమే నేను ఎప్పుడు అర్హాన్కి ఐ మేక్ ష్యూర్ తనకి కనెక్ట్ ఉండాలి. వన్ మోర్ థింగ్, యాజ్ అ సెకండ్ టైం మదర్, ఒకవేళ ఇఫ్ దర్ సంథింగ్ దట్ యూ కెన్ డూ ఫర్ యువర్ ఫస్ట్ చైల్డ్ ఏంటంటే, కొత్త బేబీ వచ్చేస్తుంది కదా అని చెప్పి ఈ బేబీని మనం నెగ్లెక్ట్ చేయకుండా మన ఫస్ట్ ప్రయారిటీ ఆల్వేస్ షుడ్ బి ద ఫస్ట్ బార్న్. బికాజ్ వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి, వాళ్ళు చూస్తారు. ఈ బేబీ అరైవల్ అయిన తర్వాత, అంటే ఈ కొత్త బేబీ వచ్చిన తర్వాత, సెకండ్ బార్న్ ఏదైతే ఉందో ఆ బేబీ వచ్చిన తర్వాత నాకు మమ్మీకి మధ్యలో దూరం పెరిగింది అన్న ఫీలింగ్ ఆ బేబీకి వస్తే, ఫస్ట్ బేబీకి సెకండ్ బేబీకి జెలసీ అనేది మొదలవుతుంది. సో అలా కాకుండా నేను వాట్ ఐ పర్సనలీ డూ ఇస్, యునో వాట్ తమిళ్లో బేబీ ఏమంటుంది తెలుసా, తన ఫేవరెట్ ఇస్ ఆల్వేస్ హీరా భయ్య. అంటే ఫస్ట్ హీరా భయ్య అంట, ఆ తర్వాతే మమ్మ, డాడా, మిగతా వాళ్ళంట. ఎందుకు, వై డస్ ద బేబీ లైక్స్ హీరా భయ్య ఓన్లీ సో మచ్, అలా మాట్లాడుతుంటా అనమాట. సో దట్ అర్హాన్ ఫీల్స్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆ బేబీ లైఫ్లో. ఫస్ట్ ప్రయారిటీ అంటే అర్హాన్కి తన మమ్మ ఎంతనో ఈ బేబీకి తన అన్నయ్య అంత అన్న ఫీలింగ్ అర్హాన్కి కలిగితే హీ విల్ నెవర్ హ్యావ్ దట్ హేట్రేట్ ఆర్ యునో జెలసీ, అలాంటి ఫీలింగ్స్ ఎప్పుడు ఉండవు. నార్మల్గా పిల్లల్లో కొత్త బేబీ వచ్చిన తర్వాత ఫస్ట్ బోర్న్లో ఈ చేంజెస్ అవన్నీ కూడా వెరీ నార్మల్. యాజ్ పేరెంట్స్, యాజ్ అడల్ట్స్ మనం అవన్నీ అర్థం చేసుకోవాలి. ఎనివే దీని గురించి నేను సెపరేట్గా చక్కగా కూర్చొని మాట్లాడతాను. నేను అర్హాన్తో ఎలా మాట్లాడతాను ఆర్ హౌ ఐ ట్రైన్ హిమ్, అదంతా కూడా మీరు ఫ్యూచర్ వ్లాగ్స్లో చూస్తారు. ఇవాళ వ్లాగ్లో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ నా స్కాన్ ఎలా జరిగింది, యూనో వాట్స్ ద రిజల్ట్, అదంతా కూడా. ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ ద వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ ఇస్తున్నందుకు ప్రతి ఒక్క వీడియో పైన. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ నా జర్నీ ప్రతిసారి మీ అందరితో షేర్ చేయడం. ఒకటి, డోంట్ థింక్ దట్ యూనో ఒకసారి ఇది చేస్తున్నా ఒకసారి అది చేస్తున్నా కాదు, నా లైఫ్లో ఏమేమి జరుగుతుందో అదే మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ యాజ్ ఐ సెడ్ 2025 మై అజెండా ఇస్ టు మేక్ యూస్ఫుల్ కాంటెంట్. మీరందరూ కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. అండ్ ఇప్పటికీ వెన్ ఎవర్ ఐ గో టు ద హాస్పిటల్ ఆర్ ఎప్పుడైనా వెరెవర్ ఐ సీ ఎనీ మదర్, వాళ్ళందరూ చెప్పేది యువర్ వీడియోస్ హ్యావ్ బీన్ వెరీ యూస్ఫుల్. పేరెంటింగ్ గురించి కానివ్వండి, ఆర్ డెలివరీ గురించి కానివ్వండి, ఆర్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ కానివ్వండి, మాకు చాలా యూస్ఫుల్ ఉండే, మేము చూస్తుండే, మేము నేర్చుకున్నాం, ఇది నేర్చుకున్నాం, అది నేర్చుకున్నాం అంటే ఐ ఫీల్ సో లక్కీ అండ్ సో బ్లెస్డ్ దట్ నేను ఒకరికి యూస్ఫుల్ అయ్యానని చెప్పి. సో అలా ఈ జర్నీలో కూడా ఎవరికో ఒకరికి యూస్ఫుల్ అవుతుందని హోప్ చేస్తూ ఇలా కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆల్ మై వీడియోస్. ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరందరూ కోరుకుంటున్నట్టు తెలుగు కాంటెంట్ చేస్తున్నాను. Let me know if you guys are interested to watch my English videos as well. దానికి కూడా షూట్ చేస్తాను. అండ్ గైస్, అలవాట్లో పొరపాటు మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్ వస్తుంది, దానికి మీరు ప్లీజ్ తెలుగు అంటారు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అనకండి. ఎవరు తెలుగు అనేసరికి ఫుల్గా తెలుగులో మాట్లాడరు కదా. అండ్ ఐఎమ్ నాట్ ఎ తెలుగు గర్ల్, అంటే నార్మల్గా నేను ఇంట్లో కూడా తెలుగులో మాట్లాడను. దో ఐ బిలాంగ్ టు అ ముస్లిం ఫ్యామిలీ, మనం ఇంట్లో కూడా మాట్లాడుతూ మధ్యలో ఇంగ్లీష్ వర్డ్స్ వాడతాము, విచ్ ఇస్ ప్రిటీ నార్మల్. మా హస్బెండ్తో కానివ్వండి, మా పిల్లలతో కానివ్వండి, మా ఫ్యామిలీ వాళ్ళతో, మా డాడీ ఆర్ మా చెల్లెలు, అక్క, వి ఆల్ ఎండ్ అప్ స్పీకింగ్ మధ్యలో వచ్చేస్తుంది. కాబట్టి అలానే మీ అందరితో కూడా మాట్లాడుతున్నప్పుడు వస్తుంది, బికాస్ అది నా నార్మల్ వే ఆఫ్ టాకింగ్. అంతే తప్పితే నాకు ఈ లాంగ్వేజ్ రాదు ఆర్ అది ఇంగ్లీష్ మాత్రమే వచ్చు అని అసలు కాదు. దట్స్ హౌ ఐ హవ్ గ్రోన్ అప్. అంటే అన్ని లాంగ్వేజెస్ అలా మిక్స్ చేసి మాట్లాడి అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి, అందుకే అలా మాట్లాడతాను. సో దానికోసం ప్లీజ్ క్షమించండి. అండ్ ఐ హోప్ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ ద వీడియోస్. ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బై గైజ్.